అంటే బంధాలు అనుబంధాలు ముఖ్యం కాదా మరి? వచ్చేవాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు కాదు, నా తమ్ముడు. రేపు నాకేదైనా అయితే వాడొచ్చి నిలబడతాడు, వాడికేదైనా అయితే నేను వెళ్ళి నిలబడతా. మా బంధం అలాంటిది. మన మీద గౌరవంతో ఊరు నుంచి మన కోసం ఇక్కడి దాకా వస్తుంటే మనమిద్దరం కలిసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మంచి చెడు చూసి పంపిస్తేనే కదా మర్యాదగా ఉంటుంది. ఈ ఒక్కరోజు మీ పనులేవైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టి నా కోసం ఇంట్లో ఉండండి. మీరు ఆ ఊరిని వదిలేసి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మీ మనసు మాత్రం ఇంకా ఆ ఊర్లోనే ఉంది. సరే సరే, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా మీకోసం ఉంటాను. మీరేం ఆలోచిస్తున్నారు? ఫోన్ చేసి కాస్త లేటుగా వస్తామని చెప్పండి. అలాగే నాన్న. అలాగే మావయ్య. కుకుటేష్ అయ్యా, నువ్వు వెళ్ళి నీలవేణిని రమ్మని చెప్పు. అలాగే అయ్యా. ఏయ్ జరగవే. కాంచనారా, అత్తయ్యని ఫాలో అయిపోదాం. చెప్పండి అయ్యా, పిలిచారా? ఊరు నుంచి చంద్రం వాడి భార్య చిన్ని శుభలేఖ ఇవ్వడానికి వస్తున్నారు. వాడు నా తమ్ముడు, తెలుసు కదా. వాళ్ళకి ఎలాంటి మర్యాదలు చేసి పంపాలో నీకు బాగా తెలుసు. ఆ బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. వెళ్ళి చక్కగా వండిపెట్టు. ఎవరెవరన్నారు? చంద్రమ్మావా, చిన్ని అత్తయ్య? ఆ మీరింకా విషయం మర్చిపోండి. వాళ్ళ సంగతి, వంటల సంగతి నేను చూసుకుంటాను. చాలా బాగా చేయాలమ్మా. మన ఇంటికొచ్చి చాలా రుచిగా తిన్నామని వాళ్ళు ఊళ్ళో అందరికీ చెప్పుకోవాలి. అంత బాగా చేయాలి. అలాగే అయ్యా, నేను చూసుకుంటాను. అన్నయ్య మీరు రండి. సరే పదమ్మా. వెళ్ళండి. ఏంటమ్మా, ఊరి నుంచి తెలిసిన వాళ్ళు వస్తున్నారు అనగానే నువ్వు అయ్యగారు రెక్కలు కట్టుకుని గాల్లో తేలిపోతున్నారు? అన్నయ్య, ఆ సంగతి తర్వాత. మామిడికాయలున్నాయా? మామిడికాయలా? ఒక్క నిమిషం ఉండమ్మా. అరే, అక్కడ 4 పెట్టానే, 2 ఉన్నాయమ్మా. ఇగో తీసుకోమ్మా. అన్నయ్య, మామిడికాయ పప్పుతో పాటు ఇంకా అది ఇది అంటావేంటమ్మా? అదేంటో దాని పేరు చెప్పు. అదే అన్నయ్య, చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడా? నువ్వు ఈ ఇంటికొచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా ఆ పచ్చడి తింటుంది చూసావా? లేదులే, ఇప్పుడు నేను చేస్తాను. చింతకాయలు తీసుకురండి. ఊరి నుంచి తెలిసిన వాళ్ళు వస్తున్నారని చెప్పగానే మొహం తలతలా విరిచిపోతుంది. ఊళ్ళో ఉండే మనుషులు, వాళ్ళతో ఉండే అనుబంధాలు ఆ లెక్కే వేరమ్మా. సరే అమ్మా, నీకేం కావాలి చెప్పు. పచ్చిమిరపకాయలు తీసుకురండి. అల్లం, వెల్లుల్లి, అప్పడాలు 1 ప్యాకెట్ తీసుకురండి. ఆ తర్వాత కారపొడి కావాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా కావాలి. ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను, చూస్తూ ఉండు. హలో డాడీ, చెప్పండి. ఊరు నుంచి మన చంద్రం వాళ్ళ ఆవిడితో కలిసి శుభలేఖ ఇవ్వడానికి మన ఇంటికి వస్తున్నారంట. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసేయ్. ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా ప్రతి ఫంక్షన్ కి ఇక్కడికొచ్చి మరీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. గ్రేట్ డాడీ, గ్రేట్. ఒరేయ్, మనం ఇక్కడికి వచ్చింది బ్రతకడానికి మాత్రమేరా. మన మూలాలు ఎప్పుడూ ఊళ్ళోనే ఉంటాయి. మనం ఎప్పటికీ అది మర్చిపోకూడదు. ఓకే డాడీ, మీ ఊరి గొప్పలు నేను నేరుగా వచ్చి వింటాను. సరేనా? బాయ్ డాడీ. సరే, త్వరగా వచ్చి. ఏదేమైనా ఈరోజు పట్టాలి, కడుపు ఖాళీగా పెట్టుకోవాలి, కడుపు ఖాళీగా పెట్టుకోవాలి. ఇదిగోమ్మా, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చేసాను. అన్నయ్య, ఈ కూరగాయలన్నీ కొంచెం స్పీడ్ గా కట్ చేసి ఇవ్వండి. అలాగేమ్మా. బాగా కడిగేసి కట్ చేయండి. అలాగేనమ్మా.